ఆగండి, ఆగండి, ఆగండి. ఒక్కసారి ఆగండి. మీకు అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. ఆగండి, దయచేసి నెట్టేయమాకండి. ఈ సాక్ష్యం ఉంటే ఎంత ఆశ్చర్యపోతారంటే మీరు ఒక్కసారి ఆగండి. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుచున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. మనందరిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించిన ఆ మెసేజ్ చూడండి. ఎంత అద్భుతంగా రాశారు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని మాకు ఎంతో ఒక ఆత్మీయంగా ఎంతో దేవుడిలాగా వచ్చి మాకు ఎంతో పరిచర్య చేస్తున్నారమ్మా. మీరు అలా ఏడుస్తుంటే మా గుండెలు పగిలిపోతున్నాయమ్మా. మీ కళ్ళమ్మట నీళ్ళు రాకూడదమ్మా. తిరుపతయ్య బాబు, నా హృదయపూర్వకంగా మరణాత. ఎంత అద్భుతంగా రాసావో నాయన. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంత మంచి బిడ్డలు నాకుండగా ఎందుకు ఏడుస్తున్నానా నేను? ఒక ఆత్మీయంగా మీ అందరి కొరకు ఎప్పుడు ప్రార్థిస్తాను. ఒక ఆత్మీయ తల్లిగా మీ అందరికీ కూడా ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరి కొరకు నాకు ఎంతగానో ఇంతమంది ఆత్మీయులను, కొడుకులను, కూతుళ్లను ఎంతో ప్రేమగా చూసుకునే బిడ్డలను ఇచ్చిన ఆ దేవునికి ఏమిచ్చినా రుణం తీర్చలేను. ఇది ఆత్మీయ ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. సాక్ష్యంలోకి వెళ్ళిపోతున్నాను. మరి ఈ యొక్క బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నేను ఎమోషనల్గా ఎప్పుడన్నా చిన్న వీడియో చేసినప్పటికీ మీ కామెంట్లు చూసినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇంకా సంతోషిస్తూ ఉంటాను అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అలాగేనండి, సాక్ష్యం ఏంటంటే మరి రూతు గారు ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి సీక్రెట్గా పని చేసుకుంటున్నారు. అక్కామా లేదు, పాస్పోర్ట్ లేదు, ఏమీ లేదు. కొన్ని గొడవల వల్ల బయటకు వచ్చి అనేక సంవత్సరాల నుంచి పని చేసుకుంటున్నారు. ఆ బిడ్డకు కానూరు పెట్టారండి. కానూరు పెట్టాక బయటికి వెళ్ళాలంటే ఏమీ లేదు, ఆదరవండి. జీతం ఇస్తున్నారు, ఇంటికి పంపించుకుంటూ పని చేసుకుంటుందంటే. అయితే మరి అనేక రకాలుగా పాస్పోర్ట్ చేయించుకుందామని ప్రయత్నం చేసింది, కానీ ఏ ప్రయత్నం కూడా అవ్వలేదు. అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపోయి దేవుని చిత్తం మీద అక్కడ పాస్పోర్ట్ చేయించుకొని మళ్ళీ రా అన్నాను. అన్న ప్రకారం ఆవిడ ప్రాసెస్ మొదలుపెట్టిందండి. మొదలుపెట్టాక మరి ఆవిడకి చాలా మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి చాలా కష్టమైపోయిందండి. మరి పోలీసులు కానీ ఇది కానీ అది కానీ చాలా చాలా ప్రాసెస్ జరిగింది. ఏదేమైనప్పుడు కూడా దేవుని మహాకృప మనందరి ప్రార్థన బట్టి మరి ఆ బిడ్డ ఎలాగైతే ఎంబీస్కి వెళ్ళింది, ఎంబీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వందల మంది జనం ఉన్నారంటండి. అందరూ కూడా పోలీసు వెంకవరీలు అనేక రకాలుగా మాట్లాడుతున్నారంట. ఈ బిడ్డకు మాత్రం ఏమీ మాట్లాడకుండా అంత ప్రాసెస్ అంతా కూడా ప్రభు దగ్గరుండి జరిగినట్టు జరిగిందంటండి. వెంటనే పాస్పోర్ట్ వచ్చేసిందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. పాస్పోర్ట్ వచ్చిన కూర్నాళ్ళకే ప్రయాణం సిద్ధమైపోయిందంట. టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలన్నారంట. దేవునికి ఎంత సంతోషం ఆ బిడ్డకండి. ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా సరే కుదరలేదు. మరి ఉందామంటే కుదరట్లేదు, వెళదామంటే కుదరట్లేదు, ఉందామంటే కుదరట్లేదు. బయటకు వెళ్ళాలంటే భయం. తెలియదే ఉంది మీకు ఇక్కడ పరిస్థితి. ఆ విధంగా ఉన్న బిడ్డని మొన్నటి దినమందు 15 రోజుల క్రితం ఆ బిడ్డ ఇండియా వెళ్ళటము జరిగింది. ఇదంతా కూడా నీ ప్రార్థన అమ్మా. నాకైతే మరి ఈ ప్రాసెస్ జరగదనుకున్నాను. ఇంటికాడ మరి బిడ్డ గర్భిణీతో ఉంది, భర్త స్థిరము లేరు, అనేక రకమైన బాధలు, ఇబ్బందులు. ఇంటికి వెళ్ళటానికి చాన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఎన్నో కష్టపడ్డాను. కానీ మీరు ప్రార్థించాక ఎంతో సులువుగా అన్ని పనులు కూడా ఘనంగా అయిపోయినాయి అమ్మ. నిజంగా నీ ప్రార్థనలో మహిమ ఉంది, శక్తి ఉంది. దేవుడికి ఏమిచ్చినా రుణం తీర్చడం ఇంత మంచి ఆత్మీయ తల్లిని ఇచ్చినందుకని ఆ బిడ్డ సాక్ష్యం చెప్పి ఆ బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాతి సాక్షి మీరు అందరూ కూడా ఆమెన్ అని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.